శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాసరస్వత్యై నమః. మహాగణాధిపతయే నమః. ఈరోజు బృహస్పతియుక్తమైనటువంటి బృహస్పతి వారం, అంటే గురువారం. అనగా ఈరోజు రాత్రిపూట 1:20 చంద్రగ్రహణము సంభవిస్తున్నది. కాబట్టి ఈ చంద్రగ్రహణ విచారము, చంద్రగ్రహణం యొక్క సమయంలో చేయవలసినటువంటి పరిస్థితులు ఏమిటి, ఏ విధంగా ఉండాలి, ఏ ప్రకారంగా ఈ గ్రహణం వల్ల మనకు వచ్చే లాభాలు కానీ అలాభాలు కానీ ఏ విధంగా ఉంటాయనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఏ విధంగా అంటే సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణము కానీ ఇవి దర్శనయోగ్యము. అంటే గ్రహణం పడుతున్నప్పుడు ఏ టైం అయితే ఉంటుందో అది దృశ్యము చూస్తున్నంతసేపు కానీ చూడనటువంటి సమయం కానీ చూసినా కానీ దీనివల్ల జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది ఆధునిక కాలంలో విషయం ఏ విధంగా ఉన్నా పూర్వకాలంలో ఋషులు ఈ విధంగా ఉంటుంది అని చెప్పి అన్నారు. సోమవారం నాడు వచ్చేటువంటి చంద్రగ్రహణం కానీ ఆదివారం నాడు వచ్చేటువంటి సూర్యగ్రహణం కానీ చూడామణి అనే నామకరణంతో ఈ గ్రహణం అనేది అనబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ సమయాల్లో పట్టేటువంటి గ్రహణము, అంటే సోమవారం నాడు వచ్చే చంద్రగ్రహణం కానీ ఆదివారం నాడు వచ్చేటువంటి సూర్యగ్రహణం కానీ చాలా పవిత్రమైన అతి పుణ్యమైనటువంటి సమయం అని అర్థం. ఎందువల్లంటే ఈ గ్రహణ సమయంలో దైవ సంబంధమైన మంత్ర జపము కానీ ధ్యానము కానీ ధ్యాస వల్ల కానీ ఏ విషయంతో మనం నిబిడీకృతమై మనస్సంకల్పం చేత సిద్ధ సమాధిలాగా ఉండి స్వామివారి యొక్క జప కార్యక్రమాలు లాంటివి చేసుకుంటే మామూలు రోజులో ఏ విధంగా చేస్తే కొంచెం ఫలితం అనేది వస్తూ ఉంటుందో దానికి ద్విగుణీకృతం, అంటే అనేక రెట్లు 2 రెట్లుగా అనుకోవచ్చు. అలా కాకుండా ఒక మంత్రాన్ని 10 సార్లు ఆ సమయంలో జపిస్తే 1000 సార్లు జపించినంత మహాపుణ్యం లభిస్తుందని చెప్పని శాస్త్రము, నిజం కూడా. కాబట్టి ఇలాంటి గ్రహణ సమయాల్లో ఆస్తికులైనటువంటి మహానుభావులు కానీ ఆర్యులందరూ కూడా స్వామివారికి చేసేటువంటి సేవ అనుకునేటువంటి మంత్ర శబ్దం కానీ పూజాది కార్యక్రమాలు ఏ విధంగా మనం దేవాలయాల్లో కానీ ఇంట్లో కానీ చేస్తామో ఇలాంటి విధానాలు మనఃపూర్వకంగా కళ్ళు మూసుకొని, అంటే గ్రహణం పట్టడానికి ముందు ఏ సమయంలో అయితే గ్రహణం సంభవిస్తుందో ఆ సమయంలో స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని గబగబా ఆ గ్రహణ సమయంలో ఫలానా గ్రహణ అంటే చంద్రగ్రహణం వచ్చిందనుకుంటే చంద్రగ్రహణ మహాపర్వదిన సమయే, చంద్రగ్రహణ సమయే ఫలానా మంత్రం గురించి ఫలానా దాని గురించి నేను జపం చేసుకుంటున్నానని చెప్పిన సంకల్పం చెప్పుకొని ఆ జపాన్ని చేసుకున్న తర్వాత ఏ విధంగా మీరు జపం ఒక 10 సార్లు చేసినట్టయితే కనుక ఆ సమయంలో 1000 సార్లు చేసినంత ఫలితమే కాకుండా ఆ మంత్రానికి ఎంతో దీక్షాపరమైనటువంటి శక్తి, పవరు ఉంటాయంటలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఈ గ్రహణ సమయంలో ఏ విధమైనటువంటి జప దాన హోమాది కార్యక్రమాలు చేయించే వాళ్ళు ఉంటారో, ధర్మసింధువులో చాలామంది గ్రహణ సమయంలో అలా ఉండాలి ఇలా ఉండాలి అంటుంటారు. దైవ సంబంధమైన ఏ క్రియ అయినా సరే తప్పకుండా చేయవచ్చునండి. అదేవిధంగా భోజనం చేయకూడదు అని చెప్పని అంటారు. సైంటిఫిక్గా చూసినా సరే ఈ యొక్క గ్రహణ సమయంలో ఏదైతే మనం పదార్థం తిందామని అనుకుంటూ ఉంటామో వైద్యశాస్త్రానికి సంబంధించి కానీ ఆధునికమైనటువంటి కొంతమంది లౌకికవాదుల వల్ల కానీ ఇంకోటి కానీ ఎవరి యొక్క బుద్ధి ప్రకారం వాళ్ళు ఈ విధంగా ఉంటే ఏం కాదు, గ్రహణ సమయంలో పలానా తింటే ఏమవుతుంది ఏం కాదని చెప్పని ఒక రకమైనటువంటి నీరసభావానికి వస్తున్నారు. కానీ పూర్వీకులు చెప్పినటువంటి పద్ధతిని ఆచరిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎవరి ఇష్టానుసారం వాళ్ళ ప్రవర్తిస్తున్నటువంటి ఈ కలియుగంలో కొద్దిమందైనా సరే ఈ యొక్క శాస్త్రాన్ని అనుసరించి మనం పాటించడం వల్ల వచ్చే తప్పేమీ లేదు. కాబట్టి ఈ ప్రకారం నడుచుకుంటే ఈ విధమైనటువంటి విధానం ఉంటుందనేది అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సింది తప్పితే ఎవరో వచ్చి రుజువు చేస్తారనే మాట వట్టి మాట. కాబట్టి దైవ సంబంధమైన జప ప్రాణాయామ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడం వల్ల శారీరకమైనటువంటి ఆరోగ్యమే కాకుండా ఆధునిక జీవనంలో భవిష్యత్తులో భగవంతుడు అనేది ఎవరైతే ఉన్నారని నమ్ముకొని విశ్వసిస్తున్నారో అలాంటి భక్తులందరికీ కూడా భగవద్ అనుగ్రహమే కాకుండా మంత్రశక్తి సంబంధమైనటువంటి విల్ పవర్ కూడా ఉంటుందంటంలో ఏమాత్రం సందేహం లేదు.  లేదు.                                                                                            1 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
భగవంతుని యొక్క ధ్యానాన్ని మనఃపూర్వకంగా ఆ ఒక్క 10 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ గ్రహణ మోక్షకాలం వరకు, అంటే గ్రహణం ఎంత సమయం అయితే ఉంటుందో అంత సమయంలోనూ ఈ భగవత్ సంబంధమైనటువంటి జపాది కార్యక్రమాలు చేసుకోవడం వలన ఎంతో 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 పుణ్యప్రదంగా ఉంటుందని చెప్పని 1కి 4 సార్లు చెప్పుకుంటున్నాం అన్నమాట. ఇదే విధంగా ఈ యొక్క గ్రహణం స్వాతి నక్షత్రయుక్తమైనటువంటి స్వాతి నక్షత్రంలో తులారాశిలో సంభవిస్తుంది కాబట్టి ఈరోజు రాత్రి అంటే సాయంకాల సమయానికి ముందే దేవాలయాలు చాలా చోట్ల సూర్యాస్తమయం కాకముందే ఆ దేవాలయాల తలుపులు వేసేస్తారు. అదేవిధంగా మానవులు అంటే ఆస్తిక మహాశైలైనటువంటి మనం అందరం కూడా ఏ రకంగా అంటే మధ్యాహ్న సమయంలో భోజనాది కార్యక్రమాలు చేసేసి సాయంకాలం కూడా మళ్ళీ భోజనం చేయాలనే ఉద్దేశం లేకుండా ఒక పూట లంకణం ఉన్నంత మాత్రాన లంకణం పరమౌషధం అని చెప్పిన పెద్దలు అన్నారు. ఆ విధంగా లంకణం అనేది అంటే నిరాహారంతో ఉండడం వల్ల వచ్చిన నష్టమేమీ లేదు, మన ఆరోగ్యానికి మంచిదనే ఉద్దేశంతో అనుకుంటూ స్వామివారి యొక్క ధ్యానావాహనాది కార్యక్రమాలు మానసికంగానే సంకల్పించుకోవడం వల్ల ఆ గ్రహణ సమయంలో చేసినటువంటి ఫలితం మిమ్మల్ని ఎప్పటికీ కూడా కాపాడుతుంది అంటంలో నిస్సందేహంగా చెప్పవచ్చును. ఇదే ప్రకారంగా స్వాతి నక్షత్రం వాళ్ళు, చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, అలాగే విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళు ఈ యొక్క ఈ చంద్ర దర్శనాన్ని దర్శించకూడదు. అలాగే సాయంకాల సమయంలోపు ఏ రకమైనటువంటి పదార్థం కూడా తీసుకోకుండా రాత్రి 1:20 నుంచి 1:53 వరకు ఈ యొక్క గ్రహణ సమయం, అంటే గ్రహణం పూర్తి సమయం 33 నిమిషాలంట. ఈ 33 నిమిషాల్లో తనకు చెయ్యగలిగినటువంటి ధ్యాన కార్యక్రమాలు చేసుకోవడం మంచిది. అలాగే ఆ మర్నాడు అంటే రేపు ఉదయం ఈ గ్రహణానంతరం ఏదైతే మనం ఈ స్వాతి నక్షత్రం, చిత్తా నక్షత్రం, విశాఖ నక్షత్రం వాళ్ళైతే ఉన్నారో వీళ్ళు మర్నాడు పొద్దున్నే యథావిధిగా నిత్య కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని మళ్ళీ పునః స్నానం చేసి స్వామివారికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత దీపారాధనాది కార్యక్రమాలు చేసి శాంతిపూర్వకంగా అంటే పంచాంగంలో చెప్పిన విధంగా చంద్రగ్రహణ సమయంలో ఏ నక్షత్రానికైతే ఈ యొక్క గ్రహణం సంభవించిందో ఆ నక్షత్రం వాళ్ళు చంద్రబింబం రజతంతో చేయించి ఒక విప్రోత్తమైన దానం ఇచ్చి తగు శాంతి చేసుకోవాల్సిందిగా తెలియజేయడం అవుతుంది. కాబట్టి చంద్రగ్రహణ సమయంలో ఏ రాశిలో ఏ నక్షత్రంలో ఎవరికైతే ఈ యొక్క గ్రహణ సమయంలో లభిస్తుందో ఇలాంటి దానం చేయడం వల్ల వారి యొక్క శారీరక మానసికమైనటువంటి గ్రహపీడలు ఈ పీడలు తొలగడమే కాకుండా వారికి అనంతమైనటువంటి తేజస్సు భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అన్నది అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిందిగా మేము తెలియజేస్తున్నాం.